ఈ ప్రపంచంలో ప్రతిరోజూ ఒకేలా ఉండదు. కాని కొన్ని రోజులు మాత్రం మన జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేస్తాయి. జనవరి 25 నుంచి 28 వరకు వృశ్చికరాశివారికి అచ్చంగా అలాంటి రోజులు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే మార్పులు బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం మీ భవిష్యత్తుకు పునాడి వేయబోతున్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీరొక కీలక హెచ్చరికను మిస్సవుతారు. ఒక తప్పు నిర్ణయం ఎలా తప్పించుకోవాలో, ఒక అవకాశం ఎలా గుర్తించాలో, మరియు ఈ రోజుల్లో మీరు తప్పకుండా పాటించాల్సిన ఒక నియమమేమిటో చివరిలో స్పష్టంగా చెబుతాను. ఇక్కడ చెప్పే ప్రతి మాట ఊహ కాదు. గ్రహస్థితుల గణితం ఆధారంగా వృశ్చికరాశి స్వభావాన్ని పరిగణలోకి తీసుకుని లోతుగా విశ్లేషించి చెబుతున్న నిజాలు ఇవి. మీరు వృశ్చికరాశివారైతే ఈ వీడియో మీ కోసం కాదు. ఈ వీడియో మీ జీవిత దిశ కోసం. వీడియో మొదలుపెట్టే ముందు మనస్ఫూర్తిగా ఒక్క మాట కామెంట్లో రాయండి, ఓం నమః శివాయ. ఆ తర్వాత ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు మిస్ కాకుండా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి జీవితాన్ని మలుపు తిప్పే ఈ 4 రోజుల రహస్యాన్ని మొదలుపెడదాం. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశిపై పనిచేస్తున్న గ్రహశక్తుల రహస్యం. వృశ్చిక రాశివారికి జనవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణ రోజులు కాదు. కారణం, ఈ కాలంలో 3 ప్రధాన గ్రహాలు ఒకేసారి వృశ్చిక రాశి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కుజుడు, చంద్రుడు, శని కలిసి పనిచేస్తుండడంతో వృశ్చిక రాశి జీవితంలో అంతర్గతంగా పెద్ద మార్పులు మొదలవుతాయి. బయటకు కనిపించకపోయినా లోపల మాత్రం నిర్ణయాలు మారతాయి, ఆలోచనలు గంభీరంగా మారతాయి. భవిష్యత్తుపై స్పష్టత రావడం మొదలవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే 6 నెలల జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. జనవరి 25వ తేదీన సూర్యుడు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే శక్తినిస్తాడు. గత కొంతకాలంగా మీరు అనుభవించిన నిరుత్సాహం, తక్కువగా అంచనా వేయబడటం, మీ శ్రమకు సరైన గుర్తింపు రాకపోవడం వంటి బాధలు ఈ రోజునుంచి మెల్లగా తగ్గడం మొదలవుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశివారు తమలో ఉన్న శక్తిని తిరిగి గుర్తించుకుంటారు. నేను చేయగలను అనే భావన మీలో బలపడుతుంది. ఈరోజు మీరు నిశ్చయించుకున్న ఒక ఆలోచన భవిష్యత్తులో మీకు విజయానికి బీజం వేస్తుంది. జనవరి 26వ తేదీన చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశివారు భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది. గతంలో జరిగిన సంఘటనలు, మరిచిపోయాననుకున్న విషయాలు మళ్లీ మనస్సులో తిరుగుతాయి. అయితే ఇది నెగటివ్ కాదు, ఇది ఒక శుద్ధి ప్రక్రియ. మీలో ఉన్న బాధలు బయటకు రావడం ద్వారా మీరు మానసికంగా బలపడతారు. ఈరోజు తీసుకునే నిర్ణయాలు భావోద్వేగాల ఆధారంగా కాకుండా ఆలోచించి తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. జనవరి 27వ తేదీ వృశ్చిక రాశివారికి అత్యంత శక్తివంతమైన రోజు. కుజుడు పూర్తిగా మీకు అనుకూలంగా పనిచేస్తాడు. ఇది ధైర్యం, సాహసం, నాయకత్వ లక్షణాలను పెంచే రోజు. ఈరోజు మీరు భయపడిన విషయాన్ని ఎదుర్కొనే అవకాశం వస్తుంది. ఆ భయం మీద మీరు గెలిస్తే మీ జీవితంలో ఒక పెద్ద అడ్డంకి శాశ్వతంగా తొలగిపోతుంది. చాలామంది వృశ్చిక రాశివారు ఈ రోజున ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అది ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. జనవరి 28వ తేదీన బుధుడు పరీక్షిస్తాడు. మాటలు, కమ్యూనికేషన్, డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఈరోజు చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే మౌనం పాటించడం, అవసరం లేని విషయాల్లో మాట్లాడకపోవడం వృశ్చిక రాశివారికి రక్షణగా పనిచేస్తుంది. ఈ 4 రోజుల్లో గ్రహాల సందేశం ఒకటే: తొందర కాదు, అవగాహనతో ముందుకు సాగండి. జనవరి 25 నుండి 28 వరకు వృశ్చిక రాశి జీవితంలో జరిగే కీలక మార్పులు. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారి జీవితంలో 3 ముఖ్యమైన రంగాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. అవి ఆలోచనా విధానం, సంబంధాలు, భవిష్యత్ ప్రణాళికలు. ఇప్పటివరకు మీరు ఒకే సమస్యలో చిక్కుకుని తిరుగుతున్నట్టు అనిపించి ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో మీకు ఒక స్పష్టత వస్తుంది. సమస్య ఎక్కడుందో దానికి పరిష్కారమేంటో అర్థమయ్యే దశ మొదలవుతుంది. ఈ అవగాహనే వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులలో లభించే అతిపెద్ద వరం. జనవరి 25న మొదలయ్యే ఈ మార్పు మొదటగా మీ ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది. మీరు ఇప్పటివరకు నమ్మిన కొంతమంది వ్యక్తులపై అభిప్రాయం మారవచ్చు. కొంతమంది దూరమవుతారు, మరికొంతమంది మీ జీవితంలో మరింత దగ్గరవుతారు. ఇది సహజ ప్రక్రియ.
వృశ్చిక రాశివారికి ఈ రోజుల్లో సత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు నిజంగా మీవాళ్ళో, ఎవరు అవసరాల కోసం మాత్రమే దగ్గరయ్యారో అర్థమయ్యే కాలమిది. జనవరి 26న కుటుంబ సంబంధాలు, అంతర్గత భావాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. తల్లిదండ్రులతో, జీవిత భాగస్వామితో లేదా సన్నిహితులతో ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. ఆ చర్చ మొదట కొంచెం కఠినంగా అనిపించినా చివరికి అది మీకు మేలు చేసే దిశలోనే ముగుస్తుంది. వృశ్చిక రాశివారు ఈ రోజున నిజాయితీగా మాట్లాడితే చాలా కాలంగా లోపల దాచుకున్న భారం తగ్గిపోతుంది. జనవరి 27న జీవితం ఒక్కసారిగా వేగం పెరుగుతుంది. అవకాశాలు మీ ముందుకు వస్తాయి, కానీ వాటిని గుర్తించగలగడం ముఖ్యము. ప్రతి అవకాశమూ బంగారం కాదు, కానీ ఒక అవకాశం మాత్రం మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ రోజున మీ అంతర్గత స్వరం చెప్పే మాటను నిర్లక్ష్యం చేయకండి. వృశ్చిక రాశివారికి ఈ రోజు తీసుకునే నిర్ణయం వచ్చే 3 నెలల్లో ఫలితాన్ని చూపిస్తుంది. జనవరి 28న జాగ్రత్త అవసరం. ఈ రోజు మీపై ఇతరుల మాటలు ప్రభావం చూపే అవకాశముంది. ఎవరో చెప్పిన మాటకు మీరు భావోద్వేగంగా స్పందిస్తే అనవసరమైన సమస్యలు వస్తాయి. అందుకే ఈ రోజు శాంతంగా ఉండటం, మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టటం చాలా ముఖ్యం. ఈ రోజు మీరు ఓర్పుతో వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో అదే ఓర్పు మీకు గొప్ప లాభాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశివారి ఉద్యోగం, వ్యాపారం మరియు డబ్బు విషయంలో ఈ 4 రోజులు ఇచ్చే సంకేతాలు. వృశ్చిక రాశివారికి జనవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ 4 రోజులు ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితికి సంబంధించి చాలా కీలకమైన సంకేతాలు ఇస్తాయి. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్న ఆగిపోయిన పరిస్థితులు, ఆలస్యమైన ఫలితాలు, మీ శ్రమకు తగిన ప్రతిఫలం రాకపోవడం వంటి సమస్యలకు ఈ రోజులు ఒక సమాధానం లాంటివి. వెంటనే పెద్ద డబ్బు లేదా గొప్ప స్థానం రావడం కాకపోయినా మీరు సరైన దిశలో ఉన్నారని స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ అవగాహనే వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులలో లభించే అతిపెద్ద వరం. ఉద్యోగంలో ఉన్న వృశ్చిక రాశివారు ఈ 4 రోజుల్లో ఒక విషయం గమనించాలి. మీ పనితీరును ఎవరైనా గమనిస్తున్నారనే భావన మీకు కలుగుతుంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదనుకున్నా లోపల మాత్రం మీ పనిపై ఒక లెక్క తయారవుతోంది. ముఖ్యంగా జనవరి 27న మీ మీద బాధ్యతలు పెరగడం, కొత్త పని అప్పగించబడటం వంటి సంఘటనలు జరిగే అవకాశముంది. ఇది భారమనిపించినా భవిష్యత్తులో మీకు పేరు తీసుకువచ్చే అవకాశం ఇదే. ఈ రోజుల్లో మీరు చూపించే నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ రాబోయే 3 నుండి 6 నెలల్లో మీ స్థితిని పూర్తిగా మార్చగలదు. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు కొంచెం మిశ్రమ ఫలితాలనిస్తాయి. ఒకవైపు కొత్త ఆలోచనలు, కొత్త కస్టమర్లు, కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మరోవైపు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా జనవరి 26 మరియు 28 తేదీలలో డబ్బుకు సంబంధించిన నిర్ణయాల్లో చాలా జాగ్రత్త అవసరం. ఎవరో చెప్పారనే నమ్మకంతో పెట్టుబడులు పెట్టడం, డాక్యుమెంట్లు పూర్తిగా చదవకుండా సంతకాలు చేయడం వంటి పనులు ఈ రోజుల్లో చెయ్యకపోవడం మంచిది. ఈ 4 రోజులు లాభాల కోసం కాక భవిష్యత్ స్థిరత్వం కోసం ప్లాన్ చేసుకునే సమయమని వృశ్చిక రాశివారు గుర్తుంచుకోవాలి. డబ్బు విషయంలో ఈ 4 రోజులు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తాయి. డబ్బు రావడం కన్నా డబ్బును ఎలా నిలుపుకోవాలి అనే విషయంపై మీరు ఆలోచించాల్సిన సమయమిది. అనవసర ఖర్చులు, భావోద్వేగాల ఆధారంగా చేసే ఖర్చులు మీ ఆర్థిక సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి. కానీ అవసరమైన చోట ఖర్చు పెట్టడం, దీర్ఘకాల ప్రయోజనం ఉన్న విషయాల్లో పెట్టుబడి పెట్టడం మాత్రం భవిష్యత్తులో మీకు భద్రత ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు డబ్బును ఎలా చూసుకుంటారో అదే రాబోయే నెలలు మీ ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది. వృశ్చిక రాశివారి ప్రేమ, వివాహ జీవితం మరియు మానసిక స్థితిపై ఈ 4 రోజుల ప్రభావం. వృశ్చిక రాశివారి జీవితంలో ప్రేమ, సంబంధాలు, భావోద్వేగాలు చాలా లోతుగా పనిచేస్తాయి. జనవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ 4 రోజులు ఈ అంశాలపై ప్రత్యేక ప్రభావం చూపిస్తాయి. బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం చాలా ఆలోచనలు, ప్రశ్నలు, సందేహాలు తిరుగుతుంటాయి. ఇది బలహీనత కాదు, ఇది మీలో జరుగుతున్న మార్పుకు సంకేతం. మీరు ఇకపై ఏ సంబంధాన్ని ఎలా కొనసాగించాలి అనే విషయంలో స్పష్టతకు వస్తారు. అవివాహిత వృశ్చిక రాశివారికి ఈ రోజుల్లో ప్రేమ విషయంలో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. ఇప్పటివరకు ప్రేమను భయం లేదా అనిశ్చితిగా చూసినవారు ఇప్పుడు దానిని ఒక బాధ్యతగా, ఒక స్థిరత్వంగా చూడటం మొదలుపెడతారు.
గతంలో జరిగిన ప్రేమ విఫలం మళ్లీ గుర్తుకురావచ్చు. కాని ఈసారి అది బాధగా కాకుండా ఒక పాఠంలా అనిపిస్తుంది. ఈ మార్పే మీకు ముందుకు వెళ్లే ధైర్యాన్నిస్తుంది. ఈ 4 రోజుల్లో ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయమైతే అది వెంటనే ప్రేమగా మారకపోయినా భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. వివాహిత వృశ్చికరాశివారికి ఈ రోజులు కొంచెం సున్నితంగా ఉంటాయి. చిన్న మాట పెద్ద అర్థంగా మారే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మీరు మాట్లాడే మాటలు, చూపించే స్పందనలు చాలా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా జనవరి 26న భావోద్వేగాలు ఎక్కువగా ఉండటంతో గత విషయాలు మళ్లీ చర్చకు రావచ్చు. ఈ సమయంలో వాదనకు దిగితే పరిస్థితి క్లిష్టమవుతుంది. కాని ఓర్పుతో, అర్థం చేసుకునే మనస్సుతో మాట్లాడితే అదే రోజు ఒక సమస్య శాశ్వతంగా పరిష్కరించే అవకాశం కూడా ఉంది. ఈ 4 రోజుల్లో వృశ్చికరాశివారు మానసికంగా ఒక కీలక నిర్ణయానికి వస్తారు. ఇకపై అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం చెయ్యకూడదని, ముందు తమ మనశ్శాంతిని కాపాడుకోవాలని అనుకుంటారు. ఇది స్వార్థం కాదు, ఇది స్వీయ రక్షణ. మీరు ఎక్కడ ఎక్కువగా తగ్గిపోతున్నారో, ఎక్కడ మీ విలువ తగ్గుతోందో ఈ రోజుల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అవగాహనే మీను బలంగా చేస్తుంది. మానసిక స్థితి విషయానికి వస్తే ఈ 4 రోజులు వృశ్చికరాశివారికి ఒక శుభ్రపరిచే ప్రక్రియలాంటివి. పాత బాధలు, అసంతృప్తులు, చెప్పలేని భావాలు మెల్లగా బయటకు వస్తాయి. మొదట అది భారంగా అనిపించినా తరువాత ఒక తేలికపాటి భావన కలుగుతుంది. మీరు మీతో మీరు నిజాయితీగా ఉండటం నేర్చుకుంటారు. అదే నిజాయితీ మీ సంబంధాలను కూడా ఆరోగ్యంగా మారుస్తుంది. వృశ్చికరాశివారి ఆరోగ్యం, శారీరక శక్తి మరియు రోజువారీ జీవనశైలిపై ఈ 4 రోజుల ప్రభావం. వృశ్చికరాశివారికి ఆరోగ్యం ఎప్పుడూ ఒక హెచ్చరికతో కూడిన అంశమే. బయటకు బలంగా కనిపించినా లోపల శరీరం చాలా సున్నితంగా స్పందించే స్వభావం ఈ రాశివారికి ఉంటుంది. జనవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ 4 రోజులు వృశ్చికరాశివారి శారీరక శక్తి, నిద్ర, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడిపై ప్రత్యేక ప్రభావం చూపిస్తాయి. ఈ రోజుల్లో శరీరమిచ్చే చిన్న సంకేతాలను కూడా నిర్లక్ష్యం చెయ్యకపోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు పట్టించుకోకపోతే అదే విషయం రాబోయే రోజుల్లో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గమనించాల్సింది నిద్ర. వృశ్చికరాశివారు ఆలస్యంగా పడుకోవడం, ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్రలేమితో బాధపడే అవకాశాలు ఎక్కువ. జనవరి 26 మరియు 28 తేదీల్లో నిద్ర సరిగా లేకపోతే మరుసటి రోజు శరీరంలో అలసట, తలనొప్పి, మానసిక అసహనం పెరుగుతుంది. ఇది శారీరక సమస్య కంటే మానసిక ఒత్తిడికి సంకేతం. ఈ రోజుల్లో రాత్రి నిద్రకు ముందు మొబైల్ వాడకం తగ్గించడం, మనస్సును ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయడం చాలా అవసరం. ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే ఈ 4 రోజులు వృశ్చికరాశివారికి నియంత్రణ అవసరం. బయట తినే ఆహారం, మసాలా ఎక్కువగా ఉండే పదార్థాలు, తీపి ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జనవరి 27న మీరు శక్తివంతంగా అనిపించినా ఆ రోజు చేసిన అతిగా తినడం తరువాత సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 రోజులు తేలికపాటి, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం మీ శరీరానికి చాలా మేలు. శారీరక శక్తి విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో వృశ్చికరాశివారు ఒక విచిత్రమైన అనుభూతిని పొందుతారు. కొన్ని సమయాల్లో చాలా ఉత్సాహంగా, ఎనర్జీతో నిండినట్టు అనిపిస్తుంది. మరో సమయంలో ఒక్కసారిగా అలసటగా, పనిపై ఆసక్తి లేకుండా అనిపిస్తుంది. ఇది గ్రహాల ప్రభావం వల్ల వచ్చే సహజ పరిణామం. దీన్ని బలహీనతగా భావించకుండా మీ శరీరం కోరుతున్న విశ్రాంతిని ఇవ్వడం అవసరం. మీ శక్తిని సరైన పనులకు ఉపయోగిస్తే ఈ రోజుల్లో మీరు ఎక్కువ ఫలితం పొందగలుగుతారు. వ్యాయామం మరియు రోజువారీ అలవాట్ల విషయంలో ఈ 4 రోజులు కొత్త ఆరంభానికి మంచి సమయం. పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిరోజూ కనీసం కొద్దిసేపు నడక, ఉదయం సూర్యకాంతిని తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం వంటి చిన్న అలవాట్లు కూడా మీ శారీరక స్థితిని మెరుగుపరుస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు మొదలుపెట్టిన ఒక చిన్న ఆరోగ్య అలవాటు రాబోయే నెలల్లో మీ శరీరాన్ని బలంగా ఉంచుతుంది. వృశ్చికరాశివారికి ఈ 4 రోజుల్లో ఉండే రహస్య శత్రువులు, అడ్డంకులు మరియు జాగ్రత్తలు.
వృశ్చిక రాశివారికి కనిపించని శత్రువుల విషయంలో సహజంగా ఒక సున్నితమైన అవగాహన ఉంటుంది. కానీ జనవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో ఆ రహస్య శత్రువుల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా ఎదురుగా కనిపించని సమస్యలు, మాటల రూపంలో వచ్చే అడ్డంకులు, వెనుక నుండి జరిగే ప్రయత్నాలు ఈ రోజుల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వృశ్చిక రాశివారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గమనించాల్సింది మాటలు. మీరు చెప్పిన ఒక మాట మీరు అనుకున్న అర్థంలో కాకుండా మరొక విధంగా ప్రచారం కావచ్చు. ముఖ్యంగా కార్యాలయంలో లేదా బంధువుల మధ్య చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశముంది. అందుకే ఈ రోజుల్లో తక్కువ మాట్లాడటం, అవసరమైనప్పుడు మాత్రమే స్పందించడం వృశ్చిక రాశివారికి రక్షణగా పనిచేస్తుంది. మీరు మౌనం పాటించిన చోట సమస్య స్వయంగా తగ్గిపోతుంది. రహస్య శత్రువులు అంటే ఎప్పుడూ వ్యక్తులే కావాలని కాదు. కొన్నిసార్లు మీలోనే ఉన్న అనుమానాలు, భయాలు, గత అనుభవాల ప్రభావం కూడా మీకు అడ్డంకిగా మారవచ్చు. జనవరి 26 మరియు 28 తేదీల్లో గతంలో ఎదురైన విఫలతలు మళ్లీ గుర్తుకువచ్చి మీరు ముందుకు అడుగువెయ్యకుండా ఆపే ప్రయత్నం చేస్తాయి. ఈ సమయంలో ఆలోచనలు నిజమేనా లేక భయాలేనా అనే విషయం మీరు స్వయంగా ప్రశ్నించుకోవాలి. అలా చేస్తే మీరు మీలోనే ఉన్న అతిపెద్ద శత్రువును గుర్తించగలుగుతారు. ఈ 4 రోజుల్లో మరో జాగ్రత్త అవసరమైన విషయం విశ్వాసం. అందరిపై ఒకే విధంగా నమ్మకం పెట్టడం ఈ రోజుల్లో మీకు నష్టం కలిగించవచ్చు. ముఖ్యంగా డబ్బు, వ్యక్తిగత విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. కొంతమంది మీకు మంచిగా మాట్లాడినా వారి ఉద్దేశం వేరేలా ఉండే అవకాశం ఉంది. ఇది అనుమానం కాదు, అవగాహన. ఈ అవగాహనే వృశ్చిక రాశివారికి ఈ రోజుల్లో పెద్ద రక్షణగా ఉంటుంది. అడ్డంకుల విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో చిన్న చిన్న ఆలస్యాలు, పనుల్లో బ్రేకులు, అనుకున్న విధంగా ఫలితం రాకపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇవి శాశ్వత అడ్డంకులు కావు. ఇవి మీ ఓర్పును పరీక్షించే దశలు మాత్రమే. మీరు తొందరపడకుండా సహనం పాటిస్తే అదే అడ్డంకులు తరువాత మీకు అనుభవంగా మారతాయి. ముఖ్యంగా జనవరి 27న మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితి వస్తుంది. ఆ రోజు మీరు కోపాన్ని నియంత్రిస్తే పెద్ద సమస్య తప్పుతుంది. వృశ్చిక రాశివారికి అదృష్టం, భాగ్యం మరియు దైవానుగ్రహం ఈ 4 రోజుల్లో ఎలా పనిచేస్తాయి? వృశ్చిక రాశివారికి అదృష్టం ఎప్పుడూ ఒక్కసారిగా కనిపించదు. ఇది నెమ్మదిగా లోపల నుంచే పనిచేస్తుంది. జనవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో అదృష్టం కూడా అదే విధంగా పనిచేస్తుంది. బయటకు పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం దైవానుగ్రహం మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు, ఎవరికైనా చేసిన సహాయం, అనుకోకుండా చేసిన దానం ఈ రోజుల్లో ఫలితాల రూపంలో మెల్లగా బయటకు వస్తాయి. ఇది వెంటనే అర్థమయ్యే అదృష్టం కాకపోయినా మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే సంకేతాలు ఈ రోజుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారు చిన్న సంఘటనలను కూడా గమనించాలి. అనుకోకుండా సరైన వ్యక్తిని కలవడం, ఒక కీలక సమాచారం సమయానికి లభించడం, తప్పు జరిగే పరిస్థితి చివరి క్షణంలో తప్పిపోవడం ఇవన్నీ అదృష్టం పనిచేస్తున్న సంకేతాలే. ముఖ్యంగా జనవరి 25 మరియు 27 తేదీల్లో ఈ రకమైన సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. మీరు వీటిని యాదృచ్ఛికంగా భావించకుండా దైవం మీకిస్తున్న రక్షణగా భావిస్తే మీలో ధైర్యం మరింత పెరుగుతుంది. దైవానుగ్రహం విషయంలో ఈ 4 రోజులు వృశ్చిక రాశివారికి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తాయి. ప్రార్థన అనేది కేవలం కోరికలు అడగడం మాత్రమే కాదు, మీ మనస్సును శాంతపరుచుకునే మార్గం కూడా. ఈ రోజుల్లో మీరు దేవాలయానికి వెళ్ళినా, ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని 2 నిమిషాలు మౌనంగా ఉన్నా మీలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆ స్థిరత్వమే ఈ రోజుల్లో మీకు అదృష్టాన్ని ఆకర్షించే శక్తిగా మారుతుంది. వృశ్చిక రాశివారికి అదృష్టం ఎక్కువగా శ్రమతో కలిసి పనిచేస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు కష్టపడిన చోట ఆ కష్టానికి సరైన దారి చూపించే వ్యక్తి లేదా అవకాశం మీకు దొరుకుతుంది. ఇది తక్షణ ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ రోజులు ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ముఖ్యంగా జనవరి 28న చిన్న ఆలస్యం లేదా నిరాశ వచ్చినా అది మీకు నష్టం చెయ్యడానికి కాదు, పెద్ద తప్పునుంచి కాపాడడానికి జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. వృశ్చిక రాశివారి ఆస్తి, స్థిరత్వం మరియు భవిష్యత్ దిశపై ఈ 4 రోజుల ప్రభావం. వృశ్చిక రాశివారికి స్థిరత్వం చాలా ముఖ్యం. కాని అదే సమయంలో ఈ రాశివారు జీవితంలో ఎన్నో మార్పులు ఎదుర్కొంటారు. జనవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ 4 రోజులు భవిష్యత్ దిశ,
ఆస్తి సంబంధిత విషయాలు, దీర్ఘకాల నిర్ణయాల విషయంలో ఒక కీలక దశగా నిలుస్తాయి. ఈ రోజుల్లో మీరు చేసే ఆలోచనలు, మాట్లాడే మాటలు, తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా రాబోయే సంవత్సరాలపై ప్రభావం చూపే అవకాశముంది. ఆస్తి విషయానికొస్తే ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారికి తక్షణ లాభం కనిపించకపోయినా దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఆలోచించే సమయం వస్తుంది. ఇల్లు, భూమి, వాహనం లేదా ఇతర స్థిరాస్తి విషయాలపై చర్చలు మొదలవుతాయి. ఈ చర్చలు వెంటనే ముగింపుకు రాకపోయినా సరైన దిశలో నడుస్తాయి. ముఖ్యంగా జనవరి 26 మరియు 28 తేదీల్లో మీరు వినే ఒక సలహా భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. కానీ ఆ సలహాను వెంటనే అమలు చేయకుండా పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరం. భవిష్యత్తు దిశ విషయానికొస్తే ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారు ఒక ముఖ్యమైన ప్రశ్నను తమను తాము అడుగుతారు. నేను చేస్తున్న పని నిజంగా నాకు సరిపోతుందా అనే ఆలోచన బలపడుతుంది. ఇది అసంతృప్తి కాదు, ఎదుగుదలకు సంకేతం. మీరు ఇకపై జీవితంలో ఏ దిశలో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు అనే విషయం ఈ రోజుల్లో స్పష్టంగా రూపుదిద్దుకుంటుంది. ఈ స్పష్టత ఒక్కసారిగా నిర్ణయంగా మారకపోయినా ఒక బలమైన ఆలోచనగా స్థిరపడుతుంది. స్థిరత్వం విషయంలో ఈ 4 రోజులు వృశ్చిక రాశివారికి ఓర్పును నేర్పిస్తాయి. వెంటనే ఫలితమివ్వని పనులు, ఆలస్యంగా ముందుకు సాగే ప్రయత్నాలు మీకు కొంచెం నిరాశ కలిగించవచ్చు. కానీ అదే ఆలస్యం భవిష్యత్తులో మీకు భద్రతగా మారుతుంది. ముఖ్యంగా జనవరి 27న తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు స్థిరమైన ఆధారంగా మారే అవకాశముంది. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో ఎదురయ్యే అంతర్గత పరీక్షలు, కర్మ ఫలితాలు మరియు జీవిత పాఠాలు. వృశ్చిక రాశివారికి జీవితంలో ఎదురయ్యే ప్రధాన పరీక్షలు ఎక్కువగా బయటకన్నా లోపలే జరుగుతాయి. జనవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ 4 రోజులు కూడా అదే విధంగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే పరిస్థితులు కేవలం సంఘటనలు మాత్రమే కావు. అవి మీ గత కర్మల ఫలితంగా మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా మార్చే పాఠాలుగా వస్తాయి. కొన్నిసార్లు మీరు అనవసరంగా ఒత్తిడికి లోనవుతున్నట్టు అనిపించవచ్చు. కానీ వాస్తవానికి ఆ ఒత్తిడి మీలో ఉన్న బలహీనతలను తొలగించడానికి వస్తోంది. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారు తమ నిర్ణయాలను తిరిగి పరిశీలించుకునే పరిస్థితులు ఎదుర్కొంటారు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు సరైనవేనా అనే సందేహం కలుగుతుంది. ఇది పశ్చాత్తాపం కాదు, ఇది పరిణతి. మీరు ఇకపై అదే తప్పును మళ్లీ చెయ్యకుండా ఉండే స్థాయికి చేరుకున్నారనే సంకేతమిది. ఈ అవగాహన చాలామందికి బాధగా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇదొక పెద్ద ఎదుగుదల. కర్మ ఫలితాల విషయానికొస్తే ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారు ఒక స్పష్టమైన సత్యాన్ని గమనిస్తారు. మీరు ఇతరులకిచ్చిన విలువ, చూపించిన గౌరవం, చేసిన సహాయం అన్నీ మెల్లగా తిరిగి మీ వైపుకు వస్తాయి. అదేవిధంగా మీరు నిర్లక్ష్యం చేసిన విషయాలు కూడా మీ ముందు నిలబడతాయి. ఈ రోజుల్లో ఎదురయ్యే చిన్న ఇబ్బందులు కూడా కేవలం శిక్షలు కావు, అవి మీను సరిదిద్దే సంకేతాలు. మీరు వాటిని అర్థం చేసుకుని మారితే అదే సమస్య మళ్లీ జీవితంలో రాదు. ఈ కాలంలో వృశ్చిక రాశివారు ఒంటరిగా ఉండాలనుకునే భావనకు లోనవుతారు. ఇది ఒంటరితనం కాదు, ఇది ఆత్మపరిశీలన. మీతో మీరు మాట్లాడుకునే సమయమిది. ఈ రోజుల్లో మీరు ఎక్కువగా ఆలోచిస్తారు, తక్కువగా మాట్లాడతారు. ఇది చాలా మంచిది, ఎందుకంటే ఈ మౌనంలోనే మీరు మీ జీవితానికి సంబంధించిన కొన్ని కీలక సత్యాలను తెలుసుకుంటారు. ఈ సత్యాలు మీకు వెంటనే ఆనందమివ్వకపోయినా భవిష్యత్తులో మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. వృశ్చిక రాశివారి భవిష్యత్తుకు దిశ చూపించే శక్తివంతమైన పరిహారాలు మరియు తుది సందేశం. జనవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ 4 రోజులు వృశ్చిక రాశివారికి కేవలం ఫలితాలు చెప్పే కాలం మాత్రమే కాదు, ఇది భవిష్యత్తుకు దారి చూపించే కాలం. ఈ రోజుల్లో మీరు చేసే చిన్న ఆచరణలు కూడా రాబోయే నెలల్లో పెద్ద మార్పులకు కారణమవుతాయి. అందుకే ఈ కాలంలో సరైన పరిహారాలు చేయడం, సరైన ఆలోచనలు పెంచుకోవడం చాలా ముఖ్యం. వృశ్చిక రాశివారికి ఈ రోజుల్లో అత్యంత శక్తివంతమైన పరిహారం మౌనం మరియు నియమం. ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టడం చాలా ప్రయోజనమిస్తుంది. ఇది మీ మనస్సును స్థిరపరుస్తుంది, అనవసర భయాలను తగ్గిస్తుంది. అదేవిధంగా మాటల్లో నియమం పాటించడం కూడా ఈ రోజుల్లో పెద్ద రక్షణగా పనిచేస్తుంది. అవసరం లేని చోట మాట్లాడకుండా ఉండడం ద్వారా అనేక సమస్యలను ముందే నివారించవచ్చు. దైవపరంగా చూస్తే ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారు శివతత్వాన్ని స్మరించుకోవడం చాలా మంచిది. శివుడు వినాశకుడు మాత్రమే కాదు, పునర్నిర్మాత కూడా. మీ జీవితంలో ఏదైనా ముగియబోతే అది కొత్త ఆరంభానికి సంకేతమని అర్థం చేసుకోవాలి. ఈ భావనతో చేసే ప్రార్థన మీలో భయం తగ్గించి ధైర్యం పెంచుతుంది. దీపం వెలిగించడం
మంత్రజపం చేయడం కంటే ముఖ్యంగా మీ మనస్సులో నమ్మకం పెంచుకోవడం అవసరం. సేవ మరియు దానం విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో మీరు ఎవరికైనా చిన్న సహాయం చేసినా అది పెద్ద పుణ్యంగా మారుతుంది. డబ్బుతో చేసే దానం కన్నా మీ సమయం, మీ మాట, మీ సహనం ఇవే ఈ రోజుల్లో ఎక్కువ ఫలితమిస్తాయి. ఎవరికైనా ఓర్పుగా వినడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం వంటివి మీ కర్మను శుద్ధి చేస్తాయి. ఈ వీడియో ముగింపుగా వృశ్చిక రాశివారికి ఒక ముఖ్యమైన సందేశముంది. మీరు బలహీనులు కాదు. మీరు కేవలం ఒక మార్పు దశలో ఉన్నారు. ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చకపోయినా ఆ మార్పుకు బీజం వేస్తాయి. మీరు ఆ బీజాన్ని ఓర్పుతో పెంచుకుంటే రాబోయే కాలం మీకు స్థిరత్వం, స్పష్టత, శాంతినిస్తుంది. మీరు ఈ రోజుల్లో అనుభవించే ప్రతి భావన, ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మిన్ను మెరుగైన వ్యక్తిగా మార్చడానికే వస్తోంది. దీనిని అంగీకరించి నమ్మకంతో ముందుకు సాగితే వృశ్చిక రాశివారి జీవితంలో రాబోయే రోజులు మరింత బలంగా, స్పష్టంగా మారతాయి. ఈ వీడియోలో చెప్పిన సూచనలు, హెచ్చరికలు, అవగాహనలు మీరు గమనించి ఆచరించినట్లయితే రాబోయే రోజుల్లో అనవసరమైన సమస్యల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో మీరు చూపించే ఓర్పు, మౌనం, అవగాహనే మీ భవిష్యత్తుకు పెద్ద రక్షణగా మారుతుంది. వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, వృశ్చిక రాశివారికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లోతైన, నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు మిస్ కాకుండా ఉండాలంటే ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. వీడియో ముగించే ముందు కామెంట్లో ఒక మాట రాయండి, ఓం నమః శివాయ. ఆ నమ్మకమే మీ జీవితంలో శాంతిని, స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.